పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 3-4 పవిత్ర వచనములు. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును అని యేసు బోధించను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత కాలములో శ్రమల కాలములో ఉన్నాం. ఈ శ్రమల కాలములో మనం ఆత్మీయంగా జీవించటానికి, ఆత్మీయ ఫలాలు పొందుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి ఆయుధాలు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా మీరు స్వీకరించండి. మనలో చాలామంది క్రైస్తవులం, కథోలికులం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఉపవాసము కూడా చేస్తాం. కానీ పేద సాధల విషయంలో మనం ఏ విధముగా ఉంటున్నాం? దాన ధర్మాల విషయంలో ఏ విధముగా ఉంటున్నాం? దేవుని కార్యాల విషయంలో మనం ఏ విధముగా ఉంటున్నాం? ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, బైబిల్ గ్రంథం మనకు బోధించేది ఉదారముగా కానుకలిచ్చువాడిని, ఇక్కడ కానుకలు అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఉదారముగా దానమునర్చువాడిని, ఇది కరెక్ట్ అయినట్టు పదం అండి, దానమునర్చువాడిని దేవుడు సంతోషిస్తాడంటండి. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ఇక్కడ కానుకలు ఇవ్వటం అంటే నేను చర్చిలో హుండీలో వేయటాన్ని గురించి మాత్రమే మాట్లాడతా, అపార్థం చేసుకోమాకండి. పేద సాధలు, అవసరతలో ఉన్నటువంటి వారికి మనం ఏ విధంగా ఆదుకుంటున్నాం? ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పించేటువంటి రహస్యం ఏంటంటే, మనము పేద సాధలని దేవుని విషయంలో ఎంతగా మనం చురుకుగా ఉంటామో, సహాయము చేసే విషయంలో, దానము చేసే విషయంలో దేవుడు కూడా మనల్ని అదే విధంగా దీవిస్తాడు. నువ్వు ఏ కొలతతో కొలుతువో అదే కొలతతో దేవుడు కూడా నీకు కొలుస్తాడు. అలెగ్జాండరు మహారాజు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను ఈరోజు మీ ముందుంచాలనుకున్నాను. తన రాజుగారి యొక్క భవనానికి ఆ రోజుల్లో బానిసలు ఉండేవాళ్ళండి. రాజుగారి యొక్క భవనానికి ఒక రోజున ఒక బానిస ఏదో మూటలు మోస్తూ ఉన్నాడు. ఒక చోట నుండి ఇంకొక చోటికి ఆ భవనములోనికి మోస్తున్నాడు. ఆ బానిసకి అందులో ఏమున్నాయో తెలియదు. చిన్న చిన్న మూటలు కట్టి పెట్టారు. ఆయన మోస్తూ ఉన్నాడు. ఆ మోసే బానిసని పర్యవేక్షించటానికి, ఆ పని సరిగా చేస్తున్నాడా లేదా చేసేటట్లుగా చేయటానికి ఒక సైనికుడిని అప్పచెప్పారు. అతని బాధ్యత చూస్తున్నాడు. చాలాసేపు పని చేసిన తర్వాత ఆ బానిస ఒకానొక సందర్భంలో తన మీద ఉంచినట్టు ఆ బరువుని మొయ్యలేకపోతున్నాడు. ఈ సైనికుడు ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, సహాయం చేసే గుణం కలిగినటువంటి వాడు కాబట్టి వెంటనే స్పందించి, ఆయన చేయకూడదు అసలు, యాక్చువల్గా అది రూలుకి విరుద్ధం అయినా కానీ ఆ బానిస దగ్గర ఉన్నటువంటి కొన్ని మూటలు ఈ సైనికుడు తన భుజం మీద వేసుకొని మోసుకొని వెళుతున్నాడు. అదేంటో కానీ సడన్గా అదే సమయంలో అలెగ్జాండర్ మహారాజు అటు వెళుతున్నాడు. అటు ఒక పక్క బానిస, మరొక పక్కన సైనికుడు, ఇద్దరు కూడా మూట మోసుకొని వెళుతున్నాడు. గమనించాడు, ఏం జరిగిందో గుర్తించి అన్నాడు సైనికుడితోటి, ఆ మూటలో ఏముందో నీకు తెలుసా అన్నాడు. లేదు మహారాజా, దాంట్లో ఏముందో తెలుసుకోవటం చట్టవిరుద్ధం, నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే, ఏముంటో తెలియదని చెప్పాడు నిటారుగా నిలబడి. అయితే నువ్వు మోస్తున్న మూట నువ్వు ఉంచుకోపో అన్నాడు. సైనికుడికి అర్థం కాల ఇందులో ఏమున్నాయా అని. రాజుకు తెలుసు ఆల్రెడీ.
రాజుకు తెలుసు ఆల్రెడీ. ఇతను ఇంటికి వెళ్ళి దాన్ని తెరవగానే ఇంకేముంది, ఆ మూటల నిండా బంగారు నాణ్యాలు. అంటే ఆ బానిస మోస్తున్నటువంటిది బంగారు నాణ్యాలు. ప్రియులారా, ఈ సైనికుడికి ఎంత గొప్ప దీవెన దక్కిందో చూడండి. అతను చేసింది ఏంటి? బాధపడుతున్నటువంటి బానిసకి ఒక సహాయం చేశాడు. అంతే. రాజు మెచ్చి అతడు చేస్తున్న కార్యాన్ని, సహాయాన్ని, చివరికి సైనికుణ్ణి బహుగా దీవించాడు. ప్రియ దేవుని బిడ్డ, సహాయము చేస్తే నాకేమొస్తుంది, దానము చేస్తే నాకేమొస్తుంది అనుకుంటున్నావా? ఒక సామాన్యమైన లోకానుసారమైనటువంటి ఒక రాజే సైనికుడు సహాయం చేస్తే, అంతగా దీవిస్తే, అంత గొప్ప బహుమానాన్ని ఇస్తే, నీ పరలోక తండ్రి సకలాన్ని కలుగజేసినటువంటి వాడు, సకలానికి అధికారి, సకల ఆస్తులకు సంపదలకు మూలమై ఉన్నటువంటి వాడు, ప్రియులారా, నీవు పరాయి వాడికి దానము చేస్తే ఆయన ఎంతగా మురిసిపోతాడు, ఎంతగా దీవిస్తాడు. ఈ సత్యాన్ని మనం దానం విషయంలో ప్రియులారా బైబిల్ గ్రంథం నుండి మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఇదిగో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా సెలవిస్తాడు. నేను ఇతరులకు దానం ఇస్తే నాకేమొస్తుంది అనుకుంటున్నావా? దేవుని యొక్క వాక్కు ఎంత గొప్పగా సెలవిస్తుందో చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. పేదలకు ఆదుకొన్నచో, పేదలకు సహాయము చేస్తే, పేదలకు దానమిస్తే ప్రభువునకే అప్పిచ్చినట్లు. పేదలకు సహాయం చేస్తే ఎవరికి అప్పిస్తున్నావు నువ్వు? పేదలకు అప్పిచ్చినట్లు అంటండి. ఆ అప్పును అతడు ఉంచుకోడు దేవుడు, అతడు తప్పక తీర్చును. ప్రియులారా, చాలా గొప్ప మాట అండి. పేదలకు నువ్వు దానము చేస్తే, పేదలకు నువ్వు సహాయము చేస్తే అది దేవుడికి అప్పిచ్చినట్లు అంటండి. ఆ అప్పును ఉంచుకోడంటండి దేవుడు. ఆపత్కాలములో దేవుడు నిన్ను మరలా అంతకంటే ఎక్కువగా దీవిస్తాడు, ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. అదేవిధముగా సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. పిల్లలు, దానము చేస్తే నాకేమొస్తుంది? నరుడు పేదలకు చేసిన దాన ధర్మములను ప్రభువు తన అంగుళీయము వలె విలువతో చూస్తాడంటండి. నువ్వు చేసే చిన్న చిన్న దానాలు అంటండి దేవుడంట తన అంగుళీయం వలె, తన ఉంగరము వలె విలువతో చూస్తాడంటండి. నరుడు పేదల పట్ల చూపు కరుణను ప్రభువు తన కంటి పాప వలె మన్ననతో చూస్తాడంటండి. ఏముంది నేను సహాయం చేయకపోతే అనుకో మాకు. ముఖ్యంగా ప్రియులారా, శ్రమల కాలములో నీ ప్రార్థనకి విలువ ఎప్పుడు అంటే, నీ ఉపవాస ప్రార్థనకి విలువ ఎప్పుడు అంటే, ఆ ఉపవాసములో మిగిలింది పేదలకు ఇచ్చినప్పుడే, లేకపోతే ఒక మంచి కార్యానికి ఇచ్చినప్పుడే. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చదువుకుంటాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. ప్రభువు ఆ రోజుల్లో ప్రజలు చేస్తున్న ఉపవాసాన్ని మెచ్చలా, ప్రార్థనలను మెచ్చలా. నేను విననన్నాడో, నేను ఆలకించనన్నాడో. ఇదిగో, మీరు ఉపవాసం ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని మీరు పీడించుచున్నారు, నేను ఇష్టపడను. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసుకొని తగువులాడుకొని కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మొరను ఆలకించను, నేను మీ మొరను ఆలకించను. ఇట్టి ఉపవాసము నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తము చేయు సంతాప దినము కాజాలదో. ప్రియులారా, ఉపవాసానికి పరిపూర్ణత ఎప్పుడు అంటే 40 దినాల పాటు ఉపవాసం ఉన్నా కానీ మనం పిల్లికి భిక్షం పెట్టకపోతే, ఆపదలో ఉన్నటువంటి వాడిని మనం ఆదుకోకపోతే, ఎంగిలి చేత్తో కాకి నల్లించకపోతే అది ఏ విధముగా దేవునికి అంగీకారయుతం అవుతుందండి? ఏ విధంగా? అంతకంటే ఎక్కువగా ఎందుకు అంగీకరించిన మీ ఉపవాస ప్రార్థన అన్నాడంటే, మీరు ఉపవాసం ఉండనప్పుడు రెల్లు కాడవలే వంగుతున్నారు, బూడిద మీదను గోనె మీదను పరుండుతున్నారు. ఇటు ఉపవాసం అనిపించుకున్నా నాకు ప్రీతి కలిగించునా? ఎందుకని ఇది ఉపవాసం నేను ఇష్టపడిన అంటున్నాడు?
ఎందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను సమాధానం ఇవ్వను అంటున్నాడు? ఎప్పుడు వింటాడంటే మన ప్రార్థనని, ఉపవాస ప్రార్థన ఎప్పుడు మెచ్చుకుంటాడంటే, నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధనములను ఇప్పుడు, ఇతరుల మీద మోపినటువంటి కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలు లేనటువంటి వారికి ఆశ్రయం ఇవ్వండి, బట్టలు లేనటువంటి వారికి దుస్తులు ఇవ్వండి, మీ బంధువులకు సహాయం నిరాకరింపకడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించి మీ గాయములు త్వరగా మనును, మీ పుణ్యము మీకు ముందుగా నడువును, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. ఎన్ని దీవెనలు ప్రియులారా! ఉపవాసాన్ని అర్థవంతంగా చెయ్యాలి. ప్రియులారా, మరలా చెప్తున్నానండి, దానము చెయ్యకుండా ఉపవాసానికి పరిపూర్ణత లేదు. దానము చేయకుండా ఉపవాసంలో అర్థం లేదు. కాబట్టి ప్రియులారా, ఇదిగో మనము శ్రమల కాలంలో తల్లి శ్రీసభ బైబిలు ఆధారంగా మనకి ఇచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి ఆయుధాలు ఏమిటి అంటే ప్రార్థన, ఉపవాసము, అన్నిటికంటే ముఖ్యంగా దాన ధర్మాలు. ఇది కూడా మనం చెయ్యాలి. దాన ధర్మాలు చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది? దాన ధర్మాలు మనకి ఏమి నేర్పిస్తాయి? దాన ధర్మాలు అనేటువంటి మన జీవితంలో ఎటువంటి మార్పును తీసుకుని వస్తాయి? ఒక 4-5 విషయాలు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొట్టమొదటిది ప్రియులారా, దానం అనేటువంటిది నీవు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి అది కార్యరూపము. అర్థం చేసుకోండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావనే దానికి ఎలా తెలుస్తుంది? గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, అదొక్కటే సరిపోదు. అది కార్యరూపం దాల్చాలంటే నువ్వు ప్రేమిస్తున్నాను, పేద సాధలకి సహాయం చేస్తున్నప్పుడు అది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావనే దానికి నిదర్శనముగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, జక్కయ్య మనందరికీ పరిచయమే, ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి అతడు ఏం చేశాడు? ఆయన మారు మనసు పొందిన తర్వాత తన ఆస్తిని పంచేశాడు. అది ప్రియులకు దేవుని ప్రేమకు గురుతుగా ఉంటుందండి. యేసు ప్రభువే స్వయంగా 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా, మనకి బైబిల్ గ్రంథంలో చక్కని ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా. 2 తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలలో దోర్కా, ఇంకొక పేరు కూడా తబీతా అనే ఒక గొప్ప తల్లిమూర్తి ఉంది. ఆమె చేసినటువంటి పేద సాధలకి ఆమె ఇచ్చిన బట్టలు, ఆమె చేసిన దానం గొప్పగా కొనియాడబడింది ప్రియులారా. దీనిని మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, ఆ స్త్రీని మనందరికి ఒక ఉదాహరణగా ఉంచుతుంది బైబిల్ గ్రంథం. నేను ఈ శ్రమల కాలంలో కొంతైనా కానీ దానం చేసి దేవుని కృపను పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మంచి సమరయుడు ఏం చేశాడండి? అతను ఇక్కడ దానము, సహాయము అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఒక్కటే ఇవ్వటం, అది కూడా మన దగ్గర ఉన్న ధనం, వస్తు ఏ రూపంలో ఉన్నా, అన్నిటికంటే ముఖ్యంగా ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకోవాలి. మంచి సమరయుని ఉపమానం చెప్పినప్పుడు యేసుప్రభు అంతకుముందు ఏం జరుగుతుంది? నిజమైనటువంటి నా సహోదరుడు ఎవరు? ప్రభు అంటారు, నీ పరలోక తండ్రిని, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించాలని చెప్పిన తర్వాత నీ పొరుగువానని, నీవు నీ పొరుగువానని ప్రేమించాలి అని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకుడు తనను తాను సమర్థించుకోవడానికి నా పొరుగువాడెవడు అని అడిగాడు. చదువుకోండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనముల పిల్లారా. ఇదిగో అప్పుడు యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఒకడు యెరూషలేము నుండి యెరికో నగరానికి వెళుతున్నాడు. అతను ఏమైంది? దొంగల బారిన పడ్డాడు. పూజారి, లేవీయుడు, సమరయుడు వెళ్ళారు, పరిసయుడు వెళ్ళారు, కానీ వాళ్ళు పట్టించుకోలే. కానీ ఒక సమరయుడు వెళుతూ అతనికి సహాయం చేశాడు. అతనిని వేణోళ్ళ కొనియాడాడు యేసుప్రభు. కారణం ఏంటంటే సహాయం చేశాడు ఆపదలో ఉన్నటువంటి వానికి. ఇక్కడ దాన ధర్మాలు అంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న సహాయం చేసినా చాలు. ప్రభు అన్నాడు కదా, ఈ చిన్న వారిలో ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ నేను దాన్ని ఉంచుకోనన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలంలో మనము దేవుని బిడ్డలుగా తలంచి ఆపదలో ఉన్నటువంటి వారికి మనము చేయగలిగిన మన స్తోమతకు తగినట్లుగా, ఏమంటారండి, దేవుడు నీకిచ్చినట్లుగా నీవు కూడా దేవునికి పేదలకి ఇమ్ము. సిరాకుపుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో ఉంటుందండి. ఒట్టి చేతులతో దేవుని వద్దకు రావద్దు.
దేవునికి ఇచ్చుటలో పిసినారివి కావద్దు అంటున్నాడు. దేవుని కృప, దేవుని దీవెన నాకు రావాలి అంటే, అదే విధముగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నేను నిరూపించుకోవాలంటే ఏ విధంగా? నేను పేద సాధలకి సహాయం దాన ధర్మాలు పిల్లల. అదే విధముగా దానము మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది, మన పాపాలను క్షమిస్తుంది. బైబిల్ తెరిచి చదువుకోండి పిల్లారా. ఇదిగో దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో పిల్లారా, దానియేలు రాజుతో అంటాడు, నువ్వు దాన ధర్మాలు చేసి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో అంటాడు. దానియేలు గ్రంథంలో దానియేలు ఏమంటాడంటే, అక్కడ ఉన్న రాజుతో, నెబుకద్నెజర్ రాజుతో, నువ్వు దాన ధర్మాలు చేసి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోమంటాడండి. చదువుకుందాం వాక్యాన్ని. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువుల వారు నా సలహాను పాటింతురుగాక, మీరు న్యాయవర్తనము వలనను పేదలకు దయచూపుట వలనను మీ పాపములకు పరిహారము చేసుకొనండి. దీనివలన మీరు దీర్ఘకాలము క్షేమముగా జీవింతురు. దానియేలు ప్రియులారా రాజుకు సలహా ఇస్తున్నాడు. మీరు దాన ధర్మములు చేయటము ద్వారా మీ పాపాలు పరిహారం అవుతాయ్యా అని చెప్తున్నాడు. అది మనకు కూడా వర్తిస్తుంది. ఇదే విషయాన్ని ప్రియులారా తోబీతు గ్రంథంలో మనం చదువుకుంటాం. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో దేవుని యొక్క దూత అయినటువంటి రఫాయేలు ప్రియులారా, ఇదిగో తల్లిదండ్రులు ఆ యొక్క తండ్రి కుమారులతోటి పలికిన మాటలు మనం మరవకూడదు. ఏమంటాడంటే, రఫాయేలు దేవదూత స్వయముగా పలికిన మాటలు ఇవి, జాగ్రత్తగా ఆలకించండి. 12వ అధ్యాయం 9వ వచనం, దానము అంటే దానం చేయటం మిమ్ము మరణము నుండి కాపాడుతుంది, మీ పాపములను ఇలా కడిగి వేస్తుంది. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుతారు. పాపాలు క్షమించబడతాయి, దీర్ఘాయుష్మంతులు అవుతారంటే ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ మరణాన్ని గురించి మాట్లాడుతుంది. నీకు మరణం ఉండదని పలుకుతున్నాడు. మొదటిది ప్రియులారా, దానం నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, సహోదరుని ప్రేమిస్తున్నావు అని నిరూపిస్తుంది. రెండవది, నీ పాపాలు క్షమించి రక్షణకు నీకు మార్గాన్ని సుగమం చేస్తుంది. మూడవది ప్రియులారా, దానం అనేటువంటిది మనలో వినయాన్ని, త్యాగాన్ని నేర్పిస్తుంది. త్యాగం లేనటువంటి వాడు స్వార్థపరుడు దానం చేయడో. మనలో త్యాగాన్ని అలవాటు చేస్తుంది. ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే, విధవరాలు తనకున్న 2 కాసులు దేవునికి సమర్పించింది. మార్కు సువార్త 12:41లో ఆమెలో ఆ త్యాగం ఉంది. అదేవిధంగా అబ్రహాము ప్రియులారా, అతిథులు ఎవరో తెలియదు, దేవుడని కూడా తెలియదు అతనికి వాళ్ళు దేవుడు, దేవుని మనుషులని తను తెలియకుండానే వాళ్ళకి భోజనం పెట్టడం ద్వారా తన భార్య యొక్క గర్భఫలాన్ని ప్రసాదించుకున్నాడు. ఎంత గొప్ప దీవెన! దేవుడు తన కృపను నెరవేర్చటానికి అబ్రహాము వాళ్ళకి పెట్టినట్టు భోజనాన్నే దానం అదే. వెంటనే అక్కడికి వచ్చిన మనుషులు, నువ్వు మాకు పెట్టిన భోజనానికి గాను ప్రతిఫలంగా నీ భార్య వచ్చే సంవత్సరం కల్లా గర్భం దాల్చి కుమారుని కంటుంది అంటున్నారు. ప్రియులారా, బైబిల్ ఏమంటుందంటే, కొంతమంది భక్తులు వాళ్ళకి తెలియకుండానే దానం, ఆతిథ్యాన్నిచ్చి, హెబ్రీ పత్రికలో ఉంటుందండి ఈ మాట, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ హెబ్రీ పత్రికలో ఉంటుంది అది, లేకపోతే యాకోబు పత్రికలో ఉంటుందండి. కొందరు భక్తులు బైబిల్ గ్రంథంలో వారు తెలియకుండానే ఆతిథ్యాన్ని ఇచ్చంటే, భోజనం లేనటువంటి వాళ్ళకి భోజనాన్ని, లేకపోతే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నాన్ని పెట్టడం, ఇలా చేయటం ద్వారా వారు దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చారు. దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చి దేవుని యొక్క మహాకృపను పొందుకున్నారు. దానములో ఉన్న మహత్యం ఇది ప్రియులకు, దేవుని బిడ్డలారా. అంత సులువు కాదండి. దానం వల్ల వచ్చేటువంటి వరాలు అన్నీ ఇన్ని కాదు ప్రియులకు, దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మనకు తెలియకుండా దేవునికే మనం సహాయం చేస్తాం. అంటే సహాయం అంటే ఆయనకి అవసరమని కాదండి. పేద సాధల రూపంలో మన దగ్గర మదర్ తెరేసా అంటారు కదా, ఇదిగో నేను ప్రతి అవసరములో ఉన్నటువంటి వాని యొక్క ముఖములో యేసయ్య ముఖాన్ని చూస్తాను అంటుంది. ఆ విధంగా మనం చూడగలగాలి ఈ శ్రమల కాలంలో. 4వది పిల్లారా, దానము చేసినప్పుడు, మనం ఇతరులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సంఘములో మనం ఒక ఐక్యతను ఏర్పాటు చేస్తాం. పౌలు గారు
ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కరువులు వచ్చినప్పుడు ఆయనే మొరపెట్టి ధనవంతులైన సంఘాల దగ్గర నుంచి తీసుకొచ్చి పేదల సంఘాలకు ఇచ్చాడు. మనకి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, ఇప్పుడంటే కడుతున్నామండి. కొన్నాళ్ళ క్రితం మనం చర్చిలు కట్టుకునే స్థితిలో లేము. ఎలా కట్టాము? ఆ క్రైస్తవులు మనకు సహాయం చేశారు కాబట్టి ఇప్పటికి కూడా పేదలకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. క్రైస్తవ్యంలో ముఖ్యంగా రోమన్ కథోలిక స్త్రీ సభలో ఉన్న గొప్ప గుణం అండి దానగుణం అండి. అవును, మనలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే దానగుణం ప్రియులారా. ఇప్పుడు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి వారు గొప్ప దానం చేసి ఇక్కడ ఉన్న పేద సాధనను ఆదుకున్నారు, చదువులు చెప్పించారు. అవును ప్రియులారా, ఇక్కడ మనం సంఘములో అసమానతను తీసేసి మనందరం దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం అని నిరూపించటానికి ఒక కారణం అవుతుంది పిల్లారా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూలోక దానం మనకి పరలోక సంపదలు కూడబెడుతుంది. ఈ విషయాన్ని గురించి పిల్లారా తిమోతి గారు మనకు చక్కగా వివరిస్తారు. తిమోతికి రాసినట్టు మొదటి లేఖలో పౌలు గారు రాసిన మాట, ఆ మాటను చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానము మనకి ఏం చేస్తుంది? తిమోతికి రాసినట్టు మొదటి లేఖ 6వ అధ్యాయము 17వ వచనం నుండి, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములకు అశాశ్వతమైన ధనమందు నమ్మకం ఉంచక మనకు ప్రసాదించే దేవుని మీద నమ్మకం ఉంచాలి మొదటిగా. తర్వాత వాళ్ళు ఏం చేయాలట? మంచిని మాత్రమే చేయువారుగను, సత్కార్యములలో ధనవంతులగును, ఉదార బుద్ధి కలవారుగను, ధర్మము చేయువారు దాన ధర్మము చేయువారుగను ఉండవలను. నిజమైనటువంటి జీవమునకు సంపాదించుకొనుటకై రాబోవు కాలముకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకుంటారు. ఏ విధముగా? దాన ధర్మాలు చేయటం ద్వారా స్వర్గాన్ని సంపాదించుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత కాలములో ముఖ్యంగా మనకు తోచినటువంటి మనం చేయగలిగినటువంటి సహాయాన్ని పేద సాధనలకు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవుడు పలికేది, దేవుడు మనకిచ్చిన దానిని బట్టి, మనకు అనుగ్రహించిన దానిని బట్టి పేద సాధనలకి సహాయం చేయాలి. ప్రియులారా, మనం స్వార్థముతో ఆలోచిస్తే దేవుడు కూడా స్వార్థంతో ఆలోచిస్తాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ముగింపు తీర్పునప్పుడు దేవుడు పలికే మాటలు ఏమిటి అండి? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావు, నేను దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చావు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చావు. కాబట్టి నా తండ్రిచే దీవించబడినటువంటి వారలారా, మీ కొరకై లోక సృష్టికి పూర్వమే ఏర్పాటు చేయబడిన పరలోకంలో చేరండి. ఈ నా పేదలలో ఏ ఒక్కరికి మీరు చేసినా అవి నాకు చేసినట్లే. ఈ తలంపుతో ప్రియులారా ఈనాడు దేవుని వేడుకున్న ప్రత్యేకంగా ఏమని? దేవా, నాకున్న దానిని బట్టి నేను పేద సాధలకి సహాయం చేయడానికి, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి, ఇది మన సహాయం రూపంలో కూడా ఉండొచ్చండి. కష్టాల్లో ఉన్నటువంటి మనం పని చేయొచ్చు, వాడికి సహాయం చేయొచ్చండి. లేకపోతే వస్తు రూపంలో ఇవ్వచ్చండి, మాట సహాయం చేయొచ్చు, ఏ విధంగానైనా సహాయమే. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన రీతిలో ప్రభుల స్త్రీ సభ విషయంలో, సంఘం విషయంలో మనం చేయగలిగినటువంటిది, నేను అతిగా అంటల్లా, పరిచర్య విషయంలో మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేద్దాం. దేవుడు తప్పనిసరిగా దానికి ప్రతిఫలాన్ని మనకి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. గుర్తుంచుకోండి పిల్లారా, దానము చెయ్యకుండా ఉపవాసానికి అర్థం లేదు, పరిపూర్ణత లేదు. అటువంటి కృపని, ధన్యతని ఈ శ్రమల కాలంలో మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా చాలా స్పష్టంగా బోధించావయ్యా. మీరు దానము చేయనప్పుడు 10గురి కంటబడుట కొరకై దానం చేయవద్దు, నీ పరలోక తండ్రి నీకు బహుమానాన్ని ఇస్తాడు, ఆయన కొరకై చెయ్యి. అదేవిధముగా నువ్వు ఈ లోకంలో ఆకలిగా ఉన్నటువంటి వారికి అన్నం పెట్టావు, దాహముగా ఉన్నటువంటి వారికి దాహము తీర్చావు. చివరిగా నువ్వు పలికిన మాటలు, ఈ నా పేదవాళ్ళలో నువ్వు ఎవరికి సహాయం చేస్తావో, ఎప్పుడైతే సహాయం చేస్తావో అది నాకు చేసినట్లే అన్నావు. దేవా, ఈ శ్రమల కాలంలో మేమందరము కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలంటివంటి ఈ సుకృత పుణ్యాల ద్వారా మేము ప్రభుగా ఇదిగో మా స్వార్థాన్ని విడనాడి, ఇదిగో పరుల కొరకే జీవించులాగున సహోదర ప్రేమను చూపించుకుంటూ ముందుకు సాగున మమ్మందరిని దీవించమని ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలను దీవించండి నాయన.
అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. మా కొరకు ప్రార్థించండి స్వామి. ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభువా. పరీక్షలు రాసే సమయము తండ్రి ప్రభువా, ఎవరైతే బిడ్డలు పరీక్షలు రాస్తున్నారో వారందరికీ ప్రభువా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన వివిధ ఉద్దేశాలతో, తలంపులతో, కోరికలతో ప్రార్థించమని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ శ్రమల కాలంలో తండ్రి ఇదిగో నీకు చేరువగా జీవించాలి, నీకు దగ్గరగా బ్రతకాలి అనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి ఆత్మీయ జీవితంలో మార్పును తీసుకురమ్మని, నీ శ్రేష్టమైన అభిషేకాన్ని, ఆత్మీయ వరాలను మాకు అందరికీ దయచేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.